కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ చోరీ. రచన శ్రీ ఎనుగంటి వేణుగోపాల్. వినిపిస్తున్నది పప్పు భోగారావు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలన్నీ మీకు ఎప్పటికప్పుడు అందుతాయి. రాత్రివేళ. ఇంకా సమయం 10 గంటలు కూడా దాటలేదు. అంతా చీకటిగా ఉంది. ఎవరి హడావుడిలో వారున్నారు. ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోయారు. అసలు తమ పక్కన ఏం జరుగుతోందో కూడా పట్టించుకునే స్థితిలో కూడా ఎవరూ లేరు. అలాగే ఆ ప్రాంతం అంతా కూడా వెరీ బిజీ. రోడ్డుకి ఇరువైపులా బిక్కమొహాలు వేసుకుని నిలబడి ఉన్న వృక్షాలు వీధి లైట్ల కాంతిని కప్పుకుని చలి నుంచి కాస్త ఉపశమనం పొందుతున్నట్టున్నాయి. శివాలయం వీధి దాటి ఆ రాత్రి సమయాన హడావుడిగా నడుచుకుంటూ ఎలాగో రామ్ బజార్ మెయిన్ రోడ్డు దాకా రాగలిగాడు రంజిత్ కుమార్. చాలా దూరం వచ్చేశానని నిర్ధారించుకున్నాక రోడ్డు పక్కన ఆగి స్ట్రీట్ లైట్ కింద నిలబడ్డాడు. ఎవరైనా రంజిత్కి దగ్గరగా వెళ్లి పరిశీలిస్తే అతడి ముఖంలో కంగారును, గుండెల్లోని దడను ఇట్టే పసిగట్టేవారు. ఆ ప్రాంతంలో జనసంచారం పెద్దగా లేనట్టుంది. దాదాపు నిర్మానుష్యంగానే ఉంది. ఒక 10 నిమిషాలు అలాగే నిలబడిపోయాడు. కాస్త స్థిమితపడ్డాను అని మనసుకు అనిపించాక తను ఏ వైపు వెళ్లాలో అటు దిక్కుగా పోతున్న కొన్ని వాహనాలను గమనిస్తూ ఒకరిద్దరిని లిఫ్ట్ అడిగాడు. కానీ ఎవరూ ఆపలేదు. మూడవసారి ద్విచక్ర వాహనానికి కుడిచేయి అడ్డంగా పెట్టి గట్టిగా లిఫ్ట్ అని అడిగాడు. వెంటనే పల్సర్ బైక్ను ఆపాడు వాసుదేవరావు. రంజిత్ బండి దగ్గరకు రాగానే లిఫ్ట్ ఇస్తాను, బట్ ఒక చిన్న కండిషన్ అంటూ షరతు విధించాడతను. తలూపుతూ సరే చెప్పండి అన్నాడు రంజిత్. వాస్తవానికి ఈ చల్లని రాత్రి సమయంలో వెచ్చగా ఉంటుందని 2 పెగ్గలు వేసుకోవడానికి బార్ వైపు వెళ్తున్నాను. ఒంటరిగా తాగితే అంతగా కిక్ ఇవ్వదు. మీరు కంపెనీ ఇస్తానంటే లిఫ్ట్ ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు, ఓకేనా? రంజిత్ సందేహంతో తటపటాయించాడు. అది గమనించిన వాసుదేవరావు బిల్ అదే, డోంట్ వరీ. డౌట్ పటాపంచలు కావడంతో ఎలాంటి సంశయం లేకుండా డన్ అంటూ వెళ్ళి హ్యాపీగా బైక్ వెనకాల కూర్చున్నాడు రంజిత్. అశ్విన్లా బైక్ ముందుకు దౌడు తీసింది. జగిత్యాల శివారు దాటాక కరీంనగర్ రోడ్డులో ఉన్న విలేజ్ రెస్టారెంట్ ముందర బైక్ పార్క్ చేశాక బార్ లోపలికి నడిచారిద్దరు. తనకిష్టమైన బ్రాండ్ ఆర్డర్ ఇచ్చాడు వాసుదేవరావు. ఉడికించిన పల్లీలు తెప్పించాడు. వెయిటర్ వాళ్లకు సరుకు తెచ్చేలోగా ఒకరికొకరు పేర్లను పరిచయం చేసుకున్నారు. 2 పెగ్గలు పడే వరకు వాళ్ళిద్దరి మధ్య గ్లాసులే శబ్దం చేశాయి. మౌనం మాట్లాడింది. 3వ పెగ్గలోకి సోడా కలుపుతూ పెదవి కదిపాడు వాసుదేవరావు. ఈ సమయంలో మీరెక్కడి నుండి వస్తున్నారో చెప్పనే లేదు. బదులుగా సన్నగా నవ్వాడు రంజిత్. చెబితే నమ్మరు అన్నాడు 2-3 పల్లీ గింజల్ని నోట్లో వేసుకుని నవ్వులుతూ. చెప్పాక తప్పక నమ్మేస్తా. నేనొక దొంగను అంటూ తాపిగా బాంబు విసిరాడు, ఎదురుగా కూర్చున్న వ్యక్తిలోని ఫేస్ ఫీలింగ్స్ చూద్దామని. వాసుదేవరావు ముఖంలోకి తొంగి చూస్తూ. చేత్తో మందు గ్లాస్ పైకెత్తిన వాసుదేవరావు ఒక సిప్ చేశాడు. దాన్ని టేబుల్ మీద పెడుతూ నేను నమ్మను అన్నాడు. రంజిత్ ఊహించినట్టు తన వదనంలో ఎలాంటి భావోద్వేగాలకు చోటు ఇవ్వకుండా. నమ్మరని ముందే చెప్పాగా అంటూ తన ప్యాంటు జేబులోకి చేయి పోనిచ్చి సుమారు 6 తులాల బరువు ఉంటుందేమో బంగారు గొలుసును బయటికి తీసి చూపాడు. వావ్, ఫ్రెష్గా ఇప్పుడే దొంగతనం చేశారా? చిన్నపిల్లాడిలా ఉత్సాహం ప్రకటించాడు పెద్ద పెద్ద మీసాలతో ఉన్న వాసుదేవరావు. రంజిత్ దాన్ని తిరిగి జేబులోకి నెట్టేస్తూ చేసిన పాపం చెబితే పోతుందంటారు అనుకుంటూ గర్వంగా తల ఊపాడు అవును అన్నట్టు. ఎందుకో హఠాత్తుగా ఎవరికీ చెప్పరుగా ఈ విషయం అనుమానంగా ప్రశ్నించాడు రంజిత్. నాకేం పని, అనుకోకుండా కలిశాం, కాసేపు అయ్యాక విడిపోతాం అంతేగా. స్వయంగా పోలీసులు అడిగినా లీక్ చేయను నమ్మకం కలిగించాడు. రంజిత్ హాయిగా ఊపిరి పీల్చుకుంటూ ఒక్క గుక్కలో సగం గ్లాసు మందు ఖాళీ చేశాడు. అతడి స్పీడ్కి వాసుదేవరావు ఆశ్చర్యపోతేనే నాకు దెయ్యం కథలన్నా దొంగతనం సంఘటనలన్నా భలే ఇష్టం, చెబితే సరదాగా టైం కూడా గడుస్తుంది అన్నాడు చెప్పమన్నట్టు. నాకేం అభ్యంతరం లేదు, కానీ నాది కూడా ఒక చిన్న కండిషన్. వాసుదేవరావులాగే బెట్టు చేశాడు రంజిత్. కండిషన్ ఎలాంటిదైనా నాకు ఓకే.
వెంటనే అంగీకరించాడు వాసుదేవరావు. ఈసారి ఎప్పుడైనా మనం కలిసినప్పుడు లేదా ప్రత్యేకంగా ఫోన్ చేసుకుని కలుసుకున్నప్పుడు మందు పార్టీ నేనిస్తాను. అంతేగా? ష్యూర్ ఒప్పుకున్నాడు. ఆ మాట పూర్తయ్యాక వాసుదేవరావు ఫోన్ నెంబర్ అడిగి ఫీడ్ చేసుకున్నాడు రంజిత్. తన దొంగతనపు సాహసగాథను వాసుదేవరావుకి ఉత్కంఠభరితంగా చెప్పడానికి ఉపక్రమించాడు రంజిత్ కుమార్. శివాలయం వీధిలో చిట్ట చివరిగా విసిరేసినట్టుంటుంది ఆ భవంతి. ఆ రాత్రి సమయానికి ఇంటాయన బిజినెస్ పరంగా కంపెనీలోనే ఉంటాడు. ఆల్రెడీ ఒక వారం రోజుల నుండి నిఘా వేసి తెలుసుకున్నాడు రంజిత్. జనసంచారం పెద్దగా లేని ఇళ్లకి స్కెచ్ వేస్తూ ఉంటాడు. దొంగతనం చేయాల్సిన ఆ రోజుని ఎంచుకున్నాక నెమ్మదిగా ఆ ఇంట్లోకి చొరపడ్డాడు. ఎలాంటి పెరుకు లేకుండా ఒంటరిగా ఉన్న వనజకి దగ్గరగా వెళ్లి కత్తిని చూపి బెదిరించాడు. ఆ తరుణంలో టీవీ చూడ్డంలో నిమగ్నమైపోయిన వనజ అతని రాకతో చప్పున లేచి నిలబడింది. ఆ హఠాత్ పరిణామంతో ఆ ఆగంతకుడిని చూసి మొదట హడిలిపోయింది. కానీ మరుక్షణం గుండెలో ధైర్యాన్ని నింపుకుంది. బెట్టు చేయకుండా ఆ గొలుసుని ఇలా ఇచ్చావంటే పని సులువవుతుంది. నీకు ప్రాణహాని ఉండదు, గాయాల పాలు కాకుండా ఉంటావు అన్నాడు కర్కశంగా. నీ అబ్బసమ్మనుకున్నావా? ఈ గొలుసు మా కష్టార్జితం. ధైర్యంగా గొంతు పగిల్చుకుని ఆమె అంటూ ఉండగా కుడి చేతిలోని కత్తిని ఎడమ చేతిలోకి మార్చుకున్నాడు రంజిత్. కుడి చేత్తో వనజ మెడలోని గొలుసుని బలంగా లాగాడు. వనజ ఆ వ్యక్తిని వదల్లేదు. చూస్తూ చూస్తూ ఎంతో విలువైన గొలుసును పోగొట్టుకోవడానికి మనసు ఒప్పుకోవడం లేదు. అతడి చేతిని అలాగే దొరకబుచ్చుకుని బలంగా కురికింది. విలవిల్లాడుతూ పెనుగులాడి లాఘవంగా తప్పించుకున్నాడు. చేజిక్కించుకున్న తన గొలుసుతో సహా బయటికి పరుగు తీశాడు. చాలా దూరం వచ్చాక మీరెదురయ్యారు అంటూ చెప్పడం పూర్తయ్యాక మిగతా సగం గ్లాసుని ఖాళీ చేసేసాడు రంజిత్. ఇదిగోండి ప్రూఫ్, నా చేతి గాయం అంటూ కుడి చేతిని కాస్త పైకెత్తి చూపాడు రంజిత్. అవును, ఇందాక మీరు కుడిచేయి పైకెత్తి లిఫ్ట్ అడిగినప్పుడు వీధి లైట్ల కాంతిలో గమనించాను. ఆ గాయం చూసే లిఫ్ట్ ఇచ్చాను అన్నాడు వాసుదేవరావు. ఉలిక్కిపడ్డాడు రంజిత్. కంగారు పడకండి, మీరు ఆ గాయం బాధలో ఉండి ఉంటారని లిఫ్ట్ ఇవ్వడానికి సంసిద్ధమయ్యాను. ఆ బాధ పోగొట్టడానికే మందు ఆఫర్ చేశాను అన్నాడు మాట మార్చేస్తూ. ఏది దాచుకోకుండా నేను నిజాయితీగా నా గురించి చెప్పాను. ఇంతకీ అసలు మీరెవరో చెప్పలేదు. పైగా మనం మరోసారి కలుసుకోవాలనుకున్నాం అన్నాడు రంజిత్. మీరు ఇందాక దొంగతనం చేసి వచ్చిన ప్రాంతంలో పెద్దగా జనసంచారం ఉండదు కదా? నిజమే చెప్పారు. జనసంచారం ఎక్కువగా లేనింటినే నేను టార్గెట్ చేసుకుంటాను. అందుకే గొలుసు పోగొట్టుకున్న ఇందాకటి ఇంటి ఆవిడ అరిచినా పెద్ద ప్రయోజనం లేదని పెద్దగా అరవకుండా సెల్ ఫోన్ వెతుకులాట్లో పడిపోయింది నేను బయటకు పరిగెత్తుకొస్తూ ఉంటే అంటూ కాస్త బిగ్గరగా నవ్వాడు రంజిత్. యు ఆర్ రైట్, అది వాస్తవమే. ఫోన్ కోసం వెతికిన బాధితురాలు పోలీసులకు ఫోన్ చేసి ఉంటుంది, లేదా తన భర్తకి కాల్ చేసి చెప్పి ఉంటుంది. ఓటీటీలో వచ్చిన ఓ సినిమాలో ఇలాంటి సన్నివేశం ఒకటి చూశాను అన్నాడు వాసుదేవరావు. ఆ దర్శకుడి స్క్రిప్ట్లో పెద్దగా ట్విస్ట్ ఏమున్నట్టు? ఎవరైనా అలాగే కదా చేస్తారు. భుజాలు ఎగరవేశాడు రంజిత్. ఇంకా ఆ సినిమా సన్నివేశానికి కొనసాగింపు చెప్పాలంటే ఆమె ఫోన్ కాల్ అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. చాలా వేగంగా దర్యాప్తు ప్రారంభించారు. ఆ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలించారు. వాటిలోంచి ఆ దొంగ ఫోటోను సేకరించారు. దాన్ని సిటీలోని తమ స్టాఫ్ వాట్సాప్ గ్రూపుల ద్వారా ఇతర పోలీసులకు పంపించారు. చాలా గమ్మత్తుగా ఉంది. బహుశా మీరు చెబుతున్నది ఏ మలయాళ సినిమాలోని సీన్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే మలయాళం మూవీల్లో ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, సహజంగా తీస్తూ ఉంటారు. అవే నేను చేసే దొంగతనాలకు ఇన్స్పిరేషన్ కూడా. సరే, ఆ తర్వాత ఏం జరిగింది? చాలా ఆసక్తి కనపరిచాడు రంజిత్. డ్రింకింగ్ ఆపి కంటిన్యూ చేశాడు వాసుదేవరావు. సరిగ్గా అదే సమయంలో ఏదో పని మీద మఫ్టీలో అటువైపు వెళుతున్న ఎస్ఐ గౌతమ్ కుమార్ను ఒక అపరిచితుడు చేయి చాపి లిఫ్ట్ అడిగాడు. అతని చేతిపైన ఎవరో కొరికినట్టు గాయం ఉండడం ఆ ఎస్ఐ గమనించాడు. ఒక్క సెకండ్ అంటూ సెల్ ఫోన్ ఓపెన్ చేసి వాట్సాప్ గ్రూప్ చెక్ చేశాడు. ఇందాక గ్రూపులో వచ్చిన ఫోటో చూసి దాంతో పోల్చుకున్నప్పుడు ఆ దొంగే ఈ లిఫ్ట్ అడిగిన వ్యక్తిగా నిర్ధారించుకున్నాడు ఆ ఎస్ఐ. ఆ దొంగతనం కేసు విచారణ జరుపుతున్న పోలీసులకు వెంటనే సమాచారం ఇచ్చాడు. ఇదంతా జరిగాక అతడిని బైక్ వెనకాల కూర్చోబెట్టుకున్నాడు. అదిగో అప్పుడు ఇందాక అచ్చం తనకు జరిగినట్టుగానే వాసుదేవరావు పూసగుచ్చినట్టు చెబుతూ ఉంటే ఎక్కడో ఏదో తేడా కొట్టినట్టు అనిపించింది రంజిత్ కుమార్కు. కూర్చున్న చోటు నుంచి సర్రున లేచి నిలబడ్డాడు. అప్పటికే వాసుదేవరావు వదనం చిరునవ్వుని పులుముకుంది. మీరు మీరు ఆ కథలో చెప్పినట్టు ఎస్ఐ గౌతమ్ కుమార్ కాదు కదా? ఎందుకంటే వాసుదేవరావు పేరుతో మీరు నాకు పరిచయం అయ్యారు. అంతరంగం పెద్దపెట్టిన విస్ఫోటనం అవుతూ ఉంటే గాభరాగా అడిగాడు రంజిత్ కుమార్. గ్లాసుని పైకెత్తి మిగిలి ఉన్న కొన్ని డ్రాప్స్ని నోట్లో పోసుకుని చప్పరిస్తూ ఖాళీ గ్లాసుని టేబుల్ మీద పెట్టాడు.
కుడి చేతి వేళ్లతో మీసాలు దువ్వుకున్నాడు. రంజిత్ని అట్టే సస్పెన్స్లో ముంచక ఓరగా నవ్వుతూ అవును అన్నట్టు తల ఊపాడు, ట్విస్ట్ రివీల్ చేస్తూ. అప్పటికే రంజిత్ శరీరం అంతా చెమటతో తడిసిపోయింది. గుండె కుదుపుల మధ్య ఊగిసలాడుతున్నాడు. ఇక గత్యంతరం లేక మెరుపు వేగంతో తక్షణం అక్కడి నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నంలో పాదరసంలా కదలబోయాడు. సరిగ్గా అదే సమయంలో ఆల్రెడీ ఎస్ఐ గౌతమ్ కుమార్ పంపిన లొకేషన్ ఆధారంగా బెలబెలమంటూ అక్కడికి చేరుకున్న 4 పోలీసులు రంజిత్ను పట్టుకున్నారు. మాటిచ్చాను కదా, తప్పకుండా మళ్ళీ మన ఇద్దరం కలిసి మందు పార్టీ చేసుకుందాం. నేను తప్పకుండా వస్తాను, కానీ నువ్వు దొంగతనం చేసిన సొమ్ముతో కాదు. ఇప్పటి వరకు పోలీసుల కళ్ళుగప్పి నువ్వు చేసిన దొంగతనాల నేరానికి శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఇక ఎప్పుడో ఒకప్పుడు జైలు నుండి తప్పక తిరిగి వస్తావు. ఆ తర్వాత నీ రెక్కల కష్టంతో ఏదైనా పని చేసుకుని ఒక 500 నిజాయితీగా సంపాదించు. అదిగో అప్పుడు నీ పిలుపు అందుకుని వస్తాను. ఆ డబ్బుతో మరోసారి మందు పార్టీ చేసుకుందాం. ఓకేనా మిస్టర్ రంజిత్? ఆ కానిస్టేబుల్స్ తనకు థ్యాంక్స్ చెబుతూ ఉంటే చిరునవ్వుతో స్వీకరించిన ఎస్ఐ గౌతమ్ కుమార్ అక్కడి నుండి బిల్ కౌంటర్ వైపు కదిలాడు. ఎస్ఐ గౌతమ్ కుమార్ పరిచయం కావడానికి ముందు ఆ బంగారు గొలుసును నేను చోరీ చేశానని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆయన చేతుల్లో నేనే చోరీకి గురయ్యాను. రంజిత్ అంతరంగంలోని ఆ మాటలకు అతడి పెదవులపై వాడిన చిరునవ్వు ఒకటి విచ్చుకుంది నీరసంగా. మీరింతవరకు చోరీ కథ విన్నారు. రచన శ్రీ ఎనుగంటి వేణుగోపాల్, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 12వ తేదీ ఈనాడు ఆదివారం సంచికలో ప్రచురితమైంది. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి